చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ముందరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే ముందరిలాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని పూరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు కూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అడుక్కుపోరా కముడు రసిన గ్రంథాన్ని చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని హాయ్, వెల్కమ్ టు మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట ముకాబులా పవర్డ్ బై రాకీ అవెన్యూస్. పారడీ పాటలతో కితకితలు పెట్టిస్తూ మనకి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ముకాబులాలో ఇవాల్టి పర్ఫార్మర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇన్వైట్ అవర్ టీమ్ లీడర్ స్వప్న. అందరికీ నమస్కారాలు. ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ హేమచంద్ర. ముకాబుల పారడీ పాటల సభకి వ్యాఖ్యాత వహిస్తున్న మంజుష గారికి, వీక్షిస్తున్న ఆడియన్స్ కి అందరికీ నమస్కారం. ఓకే, సో టీమ్ మెంబర్స్ రెడీగా ఉన్నారు విత్ దేర్ పార్టిసిపెంట్స్. అండ్ ఇప్పుడు మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో అనంత్ శ్రీరామ్ గారు, వెల్కమ్. आपकी आभार, आपकी प्यार की आभार. अनंत श्रीराम तरफ से बहुत बड़ा नमस्कार. సరే, మరి ఇంకా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్వప్న టీం నుంచి రాబోతున్న పార్టిసిపెంట్ ఎవరో తెలుసుకుందాం. స్వప్న. నా టీం నుంచి వరప్రసాద్ పాడబోతున్నాడు, కానీ టాపిక్ అస్సలు నాకు నచ్చలేదు. ఏంటి భార్యలు సాధిస్తారంటారు, సాధించిన భార్యల జన్మ హక్కు. ఓకే, అలాంటిది ఇక్కడ భర్త సాధిస్తున్నాడు భార్యని దారుణంగా. వరప్రసాద్ పాడి వినిపించేమ్మా. లెట్స్ వెల్కమ్ వరప్రసాద్. తిక్కరేగిపోతాందే 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 ఏ పాచి పళ్ళు పెట్టుకొని నవ్వా మాకు, పిచ్చి పట్టినట్టు అట్ట ఎగరా మాకు, అరిగిపోయిన రికార్డుల అరవా మాకు. తిక్కరేగిపోతాందే తిక్కరేగిపోతాందే ఏ అస్తమాను అద్ద వంక చూడా మాకు, అందగత్తెలాగా పోజు కొట్టా మాకు, అస్థి పంజరం లుక్కు ఇవ్వా మాకు. తిక్కరేగిపోతాందే తిక్కరేగిపోతాందే ఆ ఇనప రేకు తప్పలాగా కిర్రు కిర్రు మనకే ఆ ఇస్తరాకు బాగా నువ్వు ఎగిరి పడకే. తిక్కరేగిపోతాందే 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 తిక్కరేగిపోతాందే. చింపిరు జుట్టుతో జాగింగ్ చెయ్యకే, ఉంగురు గొంతుతో నువ్వసలే పాడకే, నయనత్తారలా కట్టింగలివ్వకే, నైటే అయితే గురకే పెట్టకే, లేజీగా ఉంటావుగా అరే క్రేజీ ఫ్రాగే నువ్వా, 4G ఫోనే అడిగి క్యాబేజీ నా చెవిలో పెట్టొద్దు. తిక్కరేగిపోతాందే 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 తిక్కరేగిపోతాందే. ఈవిల్ డెడ్ లో గోష్ఠికి చెల్లిలా
అట్ట నువ్వు నడిస్తే హార్ట్ అటాక్ వచ్చలే. చైనా సెల్లులో సొల్లే చెప్పకు, చెవులకు చిల్లులు పడినే సంపకు. పీపీ తెప్పించకే, అరే నాకు ఒళ్ళు మండిపోతాందే. బాబోయ్ నువ్వు దిష్టే పెడితే గోల్కొండే డామను పిలేనే. తిక్కరేగిపోతాందే, 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 తిక్కరేగిపోతాందే. ఎందుకు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు. అంటే అద్దం ముందు అలాగా పోజ్ ఇప్పుడు అక్కడ అందరూ మార్కులు వేయాలి, ఇక్కడ అందరూ కోరస్ పాడాలి. సో నేను ఒక దాన్ని నీకు దొరికాను, అంతేగా నాకు అర్థమైంది నీ సంగతి. ఓకే, ఎనీవే నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అడగడం నా బాధ్యత కాబట్టి నేను అడిగేస్తాను ప్రస్తుతానికి. ఓకే, సో హేమచంద్ర ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వరప్రసాద్, హలో సార్. సూపర్ ఎనర్జీ, వాయిస్, స్కేల్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సాంగ్ లిరికల్ గా బాగుండింది. థ్యాంక్ యూ సార్. నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వప్న? వరప్రసాద్ అదరు కొట్టేసావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కానీ నువ్వు ఆడవాళ్ళని అలా అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నీ మగవాళ్ళందరూ సర్వమంగళ మేళాలు చాలా బాగా పాడావు. ఎంత అసలు ఎంత న్యాచురల్ గా ఫ్లో అయ్యా అంటే నీకు మనసులోంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. ఎవరినైనా చూస్తే ఇలా అనిపిస్తుందా? అంటే ఎదురుకుండా పాప అమ్మాయి కూర్చుంది కదా అని చెప్పాలి, అండా అన్యాయం కదా. ఎంత నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే మాత్రం బయటకు చెప్పేస్తారా అని చెప్పు. స్వప్న, మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా? తిడుతున్నా, నేనేం చేయట్లేదు. మంజుష, ఫస్ట్ టైం టుడే యాంకరింగ్ నుంచి మెంటరింగ్ వచ్చానని చాలా సంతోషంగా ఉంది. నేను అక్కడ కూర్చున్నట్టు నా మీద ఎన్ని పాటలు వచ్చావు బాబోయ్. ఓకే, అందరూ నా మీద జాలి చూపిస్తున్నారు ప్రస్తుతానికి. అనిల్ శ్రీరామ్ గారు మీరేమంటారు? అసలు మచ్చలేని ప్రదర్శన ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొట్టించుకోండి తప్పట్లు, ఎంత ఎన్ని కొట్టించుకుంటారో కొట్టించుకోండి. అంటే మీరు ఇంకా నెగటివ్ గా ఏమన్నా చెప్పే ముందే చప్పట్లు కొట్టి ఫినిష్ చేసేస్తే ఓ పని అయిపోతుంది అని స్వప్న ఫీలింగ్. సరే, ఎన్ని కొట్టుకుంటారో కొట్టుకోమనండి. పెన్ను నా దగ్గర ఉంది, పేపర్ ఎక్కడ ఉంది, నేను చూసుకుంటాను మార్కుల్లో. ఓకే, కరెక్ట్ గా నీ శృతికి తగ్గట్టు ఎంచుకుని నీ గొంతు పాడగలిగినంత సౌండ్ ని ఉపయోగించి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడగలిగావు. బాగా న్యాయం చేకూర్చగలిగావు ఈ పాటకి. థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే విఆర్డి అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ వరప్రసాద్, వెల్ డన్. ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. ఎవరు హేమచంద్ర రాబోతున్నది? డాక్టర్ యశస్విని. ఓకే, కట్నం తీసుకునే హస్బెండ్, ఎంత కట్నం ఇచ్చినా కడుపు నిండని హస్బెండ్. ఓకే, ఇంకా లాభం లేదని ఇలా బరిలోకి దిగింది మన యశస్విని. ఎలా దిగిందో చూద్దాం, ఏం చేయబోతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ యశస్విని. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే కళ్ళకింత కాటుక పెట్ట, ఎర్రబొట్టు పెద్దగా రుద్ద, వేప కొమ్మ చేతిలో పట్టి అర్ధరాత్రి వాణి లేపి కూర్చోపెట్ట. ఎవ్వుమని కేకొకటెట్ట, రివ్వుమని దెబ్బొకటేస, గుండె మీద పిడికిలి గుద్దుతూ దెబ్బ మీద దెబ్బ కొట్టి కాళ్ళ కింద తొక్కి పెట్ట. అడిగా నీ సంగతేంటని, కట్నం కావాలా అని తోలరెత్తి పట్టుకున్నారు, దిగినారు ఒలమ్మలమ్మ మొత్తుకున్నాడే. దిమ్మ తిరిగే కట్నముతని దండమెట్టనే. దిమ్మ తిరిగే నన్ను చూస్తే ఉణుకుబుట్టనే. కళ్ళ కింద కాటుక పెట్ట, ఎర్రబొట్టు పెద్దగా దిద్ద, వేప కొమ్మ చేతిలో పట్టి అర్ధరాత్రి వాణి లేపి కూర్చోబెట్ట. ఎవ్వుమని కేకొకటిట్ట, రిపుమని దెబ్బొకటేస, గుండె మీద పిడికిలి గుద్దుతో దెబ్బ మీద దెబ్బ కొట్టి కాళ్ళ కింద తొక్కి పెట్ట. అమ్మకు కొడక, నువ్వంటే నాకు పడక, నువ్వు మారకుండా ఎరగా మరక తిడతా కొడతా. దుమ్ము దులిపేయి
దుమ్ము దుమ్ము దులిపేయి దుమ్ము దుమ్ము దులిపేయి పెళ్లినాడు కట్నమంటే ఇచ్చాం అడిగితే కారు కూడా కొన్నాం ఆస్తులమ్మి లాంఛనాలు పెట్టినా మళ్ళీ తే అంటావే బంగారు చైను 2 వరుసలేసినాం పట్టె బాగా సూటు బూటు పెట్టినాం బద్మాషులాగా పని ఏమి చేయకున్నా నోరు మూసుకున్నాగా అద్దంలోని ఫేస్ చూసుకొని నువ్వే బెదిరిపోతావే అయినా కానీ ఓవర్ చేస్తే ఐసు కత్తితోని నిన్ను పొడిచి పొడిచి చంపుతా దిమ్మ తిరిగే పట్టున మొత్తని దండ పెట్టనే దిమ్మ తిరిగే నన్ను చూస్తే ఉడుకు పుట్టనే మా అమ్మ నాన్న పువ్వులాగా చూసినా నీ ఇంట నేను పని మనిషయ్యా నా చదువునంత మధ్యలోనే ఆపితే కెరియర్ మొత్తం పోయనే నువ్వు నాకు నరకం చూపినా నా లోకమంతా నువ్వనుకున్నా ఓర్చుకుంటూ భరించాను ఊరుకోను ఇకపైన ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఆలోచించుకోబాగా అయినా కానీ ఓవర్ చేస్తే ఐసు కత్తితోని నిన్ను పొడిచి పొడిచి చంపుతా దిమ్మ తిరిగే కట్నమొకని దండ పెట్టనే హే దిమ్మ తిరిగే నన్ను చూస్తే ఉడకబొట్టనే కళ్ళ కింద కాటుక పెట్ట ఎర్ర బొట్టు పెద్దగా తిట్ట వేప కొమ్మ చేతిలో పట్టి అర్ధరాత్రి వాణి లేపి కూర్చోపెట్ట గెప్పుమని కేకొకటెట్ట రివ్వుమని దెబ్బొకటేస గుండె మీద పిడికెళ్ళి గుద్దుతో దెబ్బ మీద దెబ్బ కొట్టి కాళ్ళ కింద తొక్కి పెట్ట సో స్వప్న ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? యశస్విని ఓవరాల్ గా అసలు అంటే నువ్వు వచ్చిన తీరని చూస్తుంటే ఒక్కసారిగా మంచి ఉత్సాహం వచ్చింది, కానీ నీ బాడీ లాంగ్వేజ్ లో కనిపించినంత ఉత్సాహం పాటలు ఇంకొంచెం పెట్టుండొచ్చేమో అనిపించింది. ఓవరాల్ గా డన్ వెరీ వెల్, గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న. హేమచంద్ర, ఫస్ట్ ఇంత ఎక్స్ప్రెసివ్ డాక్టర్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే డాక్టర్స్ అప్పుడు వెళ్ళగానే సార్ ఇలా అయిపోయిందంటే ఎప్పటి నుంచి సార్ 3 రోజుల నుంచి ఇలా ఉంది సార్, చాలా మీరు ఏదో ఒకటి చేయండి సార్. శాంతం పక్కన పడుకోండి అలా ఉంటారు. సో ఫస్ట్ టైం ఇంత యాంగ్రీ బర్డ్ డాక్టర్ని చూస్తున్నాను ఫస్ట్ టైం. సో డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ నైస్. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు, ఈ పాటలో నీ గొంతు మంచి తీయగా పానకంలా ఉంది, కానీ గొంతులో ఆ గొంతు పూనకంలా ఉండాలి ఇక్కడ పాటలో. అక్కడ తేడా అర్థమైందా? ఎస్ సార్. ఏంటంటే పళ్ళు పీకాలి, కానీ నీకు జాలి ఎక్కువ కదా, తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చి పీకుతావు కదా, అందుకని గట్టిగా పీకే ప్రయత్నం చేసావు కానీ నొప్పి ఎవరికి తెలియలేదు. అంతేకాని సాంకేతికపరమైన లోపాలేం లేవు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యశస్విని పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే YSH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. ఎవరు రాబోతున్నారు? మా బంగారు తల్లి వైశ్య అక్కడ కూర్చుంది. ఓకే, పిచ్చి గీతలు గీసి పికాసాలో గీస్తున్నా అనుకుంటోంది. ఇప్పుడు వైష్ణవి ఏం పిచ్చి గీతలు గీస్తుందో, ఏం పిచ్చి గీతాలు పాడుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి. I'm a very good girl, send me old teacher. I'm a good painter, అంటున్నారు అంతా విన్నావా మిస్టర్. వేసానంటే పిక్చర్ పక్క బ్లాక్ బస్టర్, వస్తుంది ఆస్కార్. I'm a good painter, అంటున్నారు అంతా విన్నావా మిస్టర్. వేసానంటే పిక్చర్ పక్క బ్లాక్ బస్టర్, వస్తుంది ఆస్కార్. కోతి బొమ్మ వేసిన నేను బర్రె బొచ్చుతో, గోడలన్నీ నింపుతాను పిచ్చి స్కెచ్తో. చిత్తు కాగితాన్ని కూడా వదలబోనురో, ముసుగు వేసి మోనలీసా బొమ్మ గీస్తారో.
వండర్ పెయింటింగ్స్ వేస్తాను ఎక్కడైనా I'm a good painter అంటున్నారు అంతా విన్నావా మిస్టర్ వేసానంటే పిక్చర్ పక్క బ్లాక్ బస్టర్ వస్తుంది ఆస్కార్ కోతి బొమ్మ వేస్తా నేను గొర్రె బొచ్చుతో గోడలన్నీ నింపుతాను పిచ్చి స్కెచ్తో చిత్తు కాగితాన్ని కూడా వదలబోనురు ముసుగు వేసి మోనాలీసా బొమ్మగిస్తారు I'm a painter I'm a painter I'm a painter పికాసో కన్నా గొప్పగా గీసా పికాసో కన్నా గొప్పగా గీసా చూస్తావా ఫ్రెండు పొద్దు అన్నా చూపిస్తూ ఉంటా నేనేసే ప్రతి ఆటు డైనోసారు బొమ్మని గీసినాను నేనని డాడీకే చూపానే దాన్నే చూసి డామని కళ్ళు తిరిగి కింద పడి కొట్టుకున్నానే నింగిలోన చెట్టుని నేలపైన చుక్కని గీస్తా చూసుకో I'm a great painter ఇప్పుడన్న తెలుసుకో నిజమే ఒప్పుకో లక్షల కొద్ది బొమ్మలు గీసి లక్షల కొద్ది బొమ్మలు గీసి బుక్కే అచ్చేసా అచ్చేసిన బుక్కులు అన్ని ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇచ్చా పెయింటింగ్ చూస్తూ బాబోయ్ అంటూ భయపడిపోతున్నారే ఏంటి గీతలు అన్ని పిచ్చి రాతలు అంటూ తిట్టిపోతున్నారే టేస్ట్ లేని మనుషులు ఆర్ట్ విలువ తెలియదు మారరు వీళ్ళు ఇంత గొప్ప ఆర్టు ఎక్కడైనా దొరకదు హరియా బ్రదరు సో క్యూట్ డార్లింగ్, నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావో, నీ పాట అంత క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ ఈ బొమ్మలు అది ఏమిటిది? కోతి బొమ్మ అది కోత. ఓ, ఇవన్నీ ఓపెన్ చేశాక అక్కడ నుంచి రకరకాల ఎక్స్ప్రెషన్లు వచ్చాయి. ఒకసారి నాకు చూడాలని ఉంది, నాకు కనిపించలేదు. నాకు కూడా మీ ఎక్స్ప్రెషన్ చూడాలనుంది. మంజుష సిగ్గుపడింది. ఇక్కడ కూడా స్టైల్ వదలలేదబ్బా. సూపర్ డియర్, ఐ లైక్ ఇట్. ఎనీవే థ్యాంక్ యూ ఓకే, సో అయితే ఇది నాది. కరెక్ట్గానే ఉంది కదా? అది వైషు మ్యాన్ హూ సా మ్యాన్ జూ సా అని ఉంది అక్కడ. చందు అది అమ్మాయి అబ్బాయా? అయ్యా అక్కడ ఎదురుకుండా నించొని ఉందండి, తన వల్ల పోలికలు అంటే కనిపించి యాక్చువల్లీ నిలబడ్డ హెయిర్ స్టైల్ చూస్తే నాకు మంజుషలా కనిపిస్తుంది. బైక్ కూడా పెట్టేసావా చెప్పులో? చూశానే కరెక్టే. హై మంజూసా నేను ఇంకా నిన్ను పొగుడతావు అనుకున్నాను, ఎంత క్యూట్ గా వచ్చావు అని. ఇదేంటి ఇంతకి నాకు అర్థం కాలేదు. ఓయ్ మంజుష అక్కడ ఏ యాంగిల్ లో నాకు మంజుష కనిపించట్లేదు. లేదు, మంజుష కనిపించలేదు. బట్ ఆ ఫోటోలో ఉన్న ప్రేమ వాత్సల్యం చూస్తుంటే మంజుష బాయ్ ఫ్రెండ్. నాకెందుకో ఇలా చూస్తుంటే స్వప్న అనిపిస్తుంది యాక్చువల్లీ. గీసిన వాళ్ళని అడుగుతాం కదా, ఎవరమ్మా అందులో? ఏ కోణ నుంచి స్వప్నం అనిపిస్తుంది ఇది చెప్తా. స్వప్నే అనిపిస్తుంది. గీసిన వాళ్ళు చెప్పరు, మీరే తెలుసుకోవాలి. చూసిన వాళ్ళే చూసి చెప్పాలి ఏం వేశాను అనేది. అది ఆర్ట్ తెలుసుకోవాలి. మరి టేస్ట్ లేని మనుషులు అంటే ఇదే ఆర్ట్ విలువ తెలియదు. Oh God. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మాత్రం చెప్పేసేయండి. సూపర్, థ్యాంక్ యూ అన్నయ్య. వెరీ క్యూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ హేమచంద్ర. స్వప్న చాలా బాగా పాడావు, అదరకొట్టావు అసలు. థ్యాంక్ యూ మ్యామ్. మంజుష ఇంకా నేనేం చెప్పలేను అంతే. అర్థమైంది, మాటలు కూడా రావట్లేదు, ఎలా పొగడాలో తెలియట్లేదు. ఓకే, అనంత్ శ్రీరామ్ గారి రెస్పాన్స్ తెలుసుకుందాం. నువ్వు పెయింట్ వేస్తే ఫెయింట్ అయిపోవాల్సిందే అనిపిస్తుంది అందరికి ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఈ ఈ బొమ్మలకి నీ పాటకి ఏమాత్రం సంబంధం లేదు అంటే నేను అర్థం చేసుకున్నాను. బొమ్మల కంటే నా పాట చాలా క్యూట్గా ఉందా? ఒప్పుకున్నావు కదా, అయితే నువ్వు పాటలో రాసినవి అన్నీ తప్పు. సో మాకు అబద్ధం చెప్పినందుకు నీకు మార్కులు ఇవ్వట్లేదు. చాలా బాగా పాడావు. శ్రీ వైష్ణవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SPH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. ఇంత గొప్ప ఆర్ట్ ఎక్కడైనా దొరకదు హరియా బ్రదరు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీ వైష్ణవి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. హేమచంద్ర. తారక్, పొరపాటున ఒకవేళ అమ్మాయికి కన్ను కొడితే ఏమవుతుందో మనోడు గొంతెత్తి చెప్తా అంటున్నాడు. ఓకే, వినేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ తారక్. పాలపూరు బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకున్న ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండగున్న బాలామణి. నడుము చూస్తే కొండలాగా నడక చూస్తే కొండలాగా నిన్ను చూడలేని బాలిక. నీ లోతు కళ్ళకు నీ తొర్రి పళ్ళకు చెప్పలేనే బోలిక. పాలపూరి బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండగున్న బాలామణి. నడుము చూస్తే కొండలాగా నడక చూస్తే కొండలాగా నిన్ను చూడలేని బాలిక. నీ లోతు కళ్ళకు నీ తొర్రి పళ్ళకు పెట్టలేనే పోలిక. అరే ఆటోలో మాసు పాటలెట్టి పోటీలో ఫుల్లు ట్యాంక్ కొట్టి చార్మినారు సెంట పూసుకొని సార్మి లెక్క ఉంటామనుకోని పాగల్ గాని లెక్క పొత్తుగాలి తెచ్చినాన ప్యారడైజ్ బిర్యానీ. పాలపూరి బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండుగుండ బాలామణి. అరే పెట్టింది రోపుంగమూర్తి చూడలేక అయ్యినది వాంతి. పంకలాగా పట్టుకున్నది వంక చూపి పారిపోయేది. సిగ్గు చూస్తే చిగిన గుడి సీమాంధ్రకొచ్చనమ్మ దండ మెడత వదిలేయవే. పాలపూరి బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండగున్న బాలామణి. నడుము చూస్తే కొండలాగా నడక చూస్తే కొండలాగా నిన్ను చూడలేని బాలిక. నీ లోతు కళ్ళకు నీ తొర్రి పళ్ళకు పెప్పలేనే పోలిక. నీ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ అండ్ మెంటర్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో స్వప్న, ఎలా అనిపించింది? తారక్ యాజ్ ఆల్వేస్ చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. నువ్వు ఏ అమ్మాయిని చూసి పాట పాడావో కానీ పాపం ఆ అమ్మాయికి మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. సో యాక్చువల్లీ హేమచంద్రకి ఒక స్పెషల్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఫస్ట్ అనంత్ శ్రీరామ్ గారి రెస్పాన్స్ అడిగేస్తాను. తారక్ మంచి ఎక్స్ప్రెస్ స్పీడ్ తో పాడావు, అందుకనే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కి తారక్పూర్ ఎక్స్ప్రెస్ అని పేరు మార్చేస్తున్నారు రైల్వే శాఖ వారు. అప్పుడు లాలీజో పాపాయికి ప్యారడీ పాడినప్పుడు ఎంత మెత్తగా పాడావో ఈ పాట అంత ఒత్తుగా పాడావు కాబట్టి నువ్వు రెండు వైపులా పదునున్న కత్తివి, సవ్యసాచివి, ఇలాగే కంటిన్యూ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో హేమచంద్ర, మీకు ఎలా అనిపించింది? ఐ లైక్ ఇట్. ఎనర్జీ అంటే లాస్ట్ ఎపిసోడ్ కి వేరియేషన్ చూపించడానికి ట్రై చేశాడు. దానికి ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. డెఫినెట్లీ హీ షుడ్ డూ మచ్ బెటర్. దట్స్ వాట్ ఐ ఫీల్. తారక్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే టీఆర్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. సూపర్. మీరు ఎప్పుడైనా ఇలా ఒక అమ్మాయిని టీస్ చేయడం జరిగిందా? ఆ అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎందుకు అట్లా అనిపిస్తుంది నేను టీస్ చేస్తానని? డౌట్ వచ్చింది. మేబీ అబ్బాయిలు అన్నాక అంటే ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడన్నా టీస్ చేశానా? ఎలా Tease చేశారు. అబాండం ఎలా వేయగలుగుతారు చెప్పండి నాకు. నేను టీస్ చేశారని ఫిక్స్ చేశానా? అబాండం అంటే నేను టీస్ చేసేలా మిమ్మల్ని చూస్తే అనిపించిందని ఎలా అందుకని మనం అన్నారు? వెళ్దాం. చెప్పండి. ఫస్ట్ షో సినిమా ఉన్నాం, సెకండ్ షో వెళ్దాం. ఏ సినిమా బాగుందంటారు? ఏ సినిమా బాగుంది? ఈ సినిమా కంటే ఏ సినిమా బాగానే ఉంటుంది, పదండి. అంతేనా? వెళ్ళిపోతాం. అసలు ఎలా టీస్ చేస్తారు అనుకున్నారండి? ఆయన చాలా కమర్షియల్. టీస్ చేయడానికి కూడా ఫీజు తీసుకుంటారు ఆయన.
సో ఇంతవరకు నేను మిమ్మల్ని చేసింది టీజ్ అన్నమాట. అర్థమైంది. బట్ యాక్చువల్లీ టీజింగ్ అనేది ఇట్స్ అ లవ్లీ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఒక రకంగా టీజ్ చేస్తాము. ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే రకంగా టీజ్ చేస్తాను నేను. మన పాతకాలం సినిమాలు చూస్తే అది వేరేలాగా టీజింగ్ ఉంటుంది. సో ఆ వేరియేషన్ ని అంటే నేను సింగర్ని కాబట్టి ఐ గెస్ మాటల కంటే పాటల్లో చూపించగలుగుతాను బాగా. ఎగ్జాక్ట్లీ, ఎస్ ప్లీజ్. ఏం పాటతో? ఓల్డ్ స్టైల్ నుంచి న్యూ స్టైల్ వరకు చెప్తాం అనుకుంటున్నాను పాటల్లో. ఓకే, మెడ్లీ లాగా. ఎస్, ఓకే. సో ఓల్డ్ అనేసరికి మన హీరోలందరూ ఓకే అని చూస్తుంటారు. మ్యూజిక్ స్టార్ట్ అవగానే వెనక్కి తిరుగుతారు. సో మ్యూజిక్ స్టార్ట్. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకినా లేదు కదా. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకినా లేదు కదా. ఎందెందు వెదకినా లేదు కదా. నీ అంద చందాలింకా నావే కదా. సుందరి ఓహో సుందరి, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకినా లేదు కదా. ఎవరని ఎంచుకొని నావో పరుడని భ్రాంతి పడినావో. ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి పడినావో. సిగ్గుబడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో. నువ్వు కొలుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు. ఒలలనా అది నీకే తెలుసు. నిలుపే బాలు కనుల దానా వయాది హంస నడకదానా. వినడకల హొయలున్నది శానా. నువ్వు కొలుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు. ఒలలనా అది నీకే తెలుసు. అలుగురు ప్రేమ కోసమే జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే. మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. అయ్య అలుగురు ప్రేమ కోసమే జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. కాజల్ చెల్లివా కరేనా కి కజినివా. కత్తిర్ నా కైఫువా కత్తి లాంటి ఫిగర్వా. కాజల్ చెల్లివా కరేనా కి కజినివా. కత్తిర్ నా కైఫువా కత్తి లాంటి ఫిగర్వా. అయినా వచ్చేస్తే పోల్చి కొడతటే. మనసే నీకిస్తే ఇజ్జత్ తీస్తదే. ఎందుక ఎదవ జన్మ ఏటిలోన తూకమే. ఇనవే కన్యాకుమారి కరెంగే సవారీ. రబ్బునే పనాది జోడి అమ్మడు అమ్మాడి. రాను రానంటూనే సిన్నదో సిన్నదో. ముఖబులకొచ్చిందా సిన్నదో సిన్నదో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో. రాములోని గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో. తొడగాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి అంటూనే పిల్లదో పిల్లదో. మైగెట్టుకొచ్చిందా పిల్లదో పిల్లదో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో. రాములోని గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో. రాములోని గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో. తొడగాడ వచ్చిందా కుర్రదో కుర్రదో. సో టీజింగ్ గురించి మాట్లాడాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. బట్ టీజింగ్ లో వేరియేషన్స్ ఎన్నున్నా అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడే ఆ స్వీట్నెస్ మాత్రం అలా కంటిన్యూ అవుతూనే అది తరతరాలుగా యుగాలుగా జరుగుతూనే ఉంది కదా. ఓకే, బట్ ఎనీవేస్ ఇంత సూపర్ మెడ్లీతో మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సాంగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్
performance from Swapna's team. So Swapna, ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతున్న ఒక వ్యక్తి ఏం పాట పాడుకుంటాడో నవీన్ కుమార్ పాడడానికి, అలా తన కష్టాలు పాట ద్వారా చెప్పుకోవడానికి వస్తున్నాడు. పాట ద్వారా ఆ పాటలు ఏంటో చూద్దాము. నవీన్ కుమార్ ని ఇన్వైట్ చేద్దాము. లెట్స్ వెల్కమ్ హిమ్. గోంగూర తోటగాడ కాపు కాస, రెండిళ్ళ కాపురాలు నేను చేశా, లైఫ్లోన నరకమంతా నేను చూసా. రెండిళ్ళ కాపురాలు నేను చేశా, లైఫ్లోన నరకమంతా నేను చూసా. అయ్య బాబు ఆడవాళ్ళు వారు గారు, మద్దనెట్టి తీను మారు ఆడతారు. చిన్నగా ఇవ్వకుండా కుళ్ళబొడిచి చంపుతారు. అది బల్లిరా పిల్లిరా వెళ్ళకుంటే దడదడా, చిన్న వైపు రమ్మనంటే చాకిరేవే. అరే తన్నరా నన్నురా కడుపులోన గడిబిడా, పెద్ద వైపు పిలిచినంటే కర్మకాలే. రెండిళ్ళ కాపురాలు నేను చేశా, లైవ్లోన నరకమంతా నేను చూసా. ప్రేమగా కొత్త డ్రెస్సు తెచ్చి చిన్నదాని చేతికిస్తే పొందలా పొందని కంచి పట్టు చీర అడిగినాదిరా. ఓ చీరనే పెద్ద వైపుకిచ్చి గిఫ్ట్ అంటూ కట్టమంటే నో పొద్దని ప్రస్తుతమ్మనంటూ అలిగినాదిరా. వాషింగ్ మిషన్ లేదని చిన్నదేమో బట్టలన్నీ ఉతకమన్నదే. పని మనిషి నచ్చలేదని పెద్దదేమో అంట్లన్నీ కడగమన్నదే. అది బల్లిరా పిల్లిరా వెళ్ళకుంటే దడదడా, చిన్న వైపు రమ్మనంటే చాకిరేవే. అరే తన్నరా నన్నురా కడుపులోన గడబడా, పెద్ద వైపు పిలిచినంత కర్మకాలే. రెండిళ్ళ కాపురాలు నేను చేశా, లైవ్లోన నరకమంతా నేను చూసా. నే ఆకలి అంటూ చిన్న వైపునే గోగి అడుగుతుంటే ఏం బొందిగా వెళ్ళు పెద్దదాని ఇంటికన్నది. ఓ వేడిగా దోషలేయమంటూ బిగ్గు వైపు కాడరేస్తే ఓ బొమ్మని నన్ను కడుపు మార్చి పంపినాదిగా. లేట్ అయితే చాలు చూడరా, షటిల్లు కాకు నన్నే ఆడేసుకుంటారు. నైట్ అయితే సుఖం లేదురా, తిండు చాప బయటేసి బొమ్మనంటారు. అది బల్లిరా పిల్లిరా వెళ్ళకుంటే దడదడా, చిన్న వైపు రమ్మనంటే చాకిరేవే. అరే తన్నరా నన్నురా కడుపులోన గడిబిడా, పెద్ద వైపు పిలిచినంటే కర్మకాలే. రెండిళ్ళ కాపురాలు నేను చేశా, లైవ్లోన నరకమంతా నేను చూసా. అయ్య బాబు ఆడవాళ్ళు వారు గారు, మద్దనెట్టి తీను మారు ఆడతారు. చిన్నగా ఇవ్వకుండా కుళ్ళబడిచి చంపుతారు. అది బల్లిరా పిల్లిరా వెళ్ళకుంటే దడదడా, చిన్న వైపు రమ్మనంటే కాకిరేవే. అరే తన్నెరా నన్నురా కడుపులోని గడబిడా, పెద్ద వైపు పిలిచినంటే చాకిరేవే. నవీన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో హేమచంద్రని అడిగేద్దాం. హేమచంద్ర. నవీన్ సార్ ఏం చెప్పను, ఉన్నది చెప్పండి. సాంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడడానికి ట్రై చేసావు. ఇట్ వాస్ రియలీ నైస్. స్కేల్ వైస్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నావు గురు. అంటే ఫస్ట్ పల్లవి బాగా ఫ్లక్చువేట్ అవ్వు లైట్ తీసుకున్నా, బికాస్ ఐ థాట్ ఓకే పల్లవిలో సెటిల్ అవుతారు, చరణం నుంచి మేబీ హిల్ సెటిల్ లో అన్నట్టుగా అనుకున్నా. బట్ చరణాల్లో కూడా కొంచెం లాట్ ఆఫ్ టెంపో ఇష్యూస్ అండ్ స్కేల్ ఇష్యూస్. ఓకే థ్యాంక్ యూ. సో వాట్ డూ యూ థింక్ స్వప్న?
మొత్తానికి గయ్యాల మధ్య నలిగిపోయి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా చాలా బాగా చూపించారు నవీన్. థ్యాంక్ యూ మేడం. అదరగొట్టారు, చాలా బాగుంది. రంజిష్ నాకు ఒక చిన్న డౌట్. అంటే ఇందాక అన్నారు కదా ఇతను పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ గయ్యాలి అని అనంత్ గారు అడుగుతారు. అడగండి ప్లీజ్. అమ్మయ్య, అనంత్ గారికి సొంతంగా గొంతుంది, మైక్ కూడా ఉంది. ఆయన అడుగుతారు, బట్ అందరూ మీరు నాకు కొత్త డౌట్లు ఏం పెట్టద్దు. ఈ ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పాలి. నన్ను అడుగుతున్నారా? మీ వైపే చూస్తున్నాను కదా. సరే కాదు, సరే చెప్పండి. స్వప్న గారు, మంజూష గారు అనే ఇద్దరు మహిళల్లో ఎక్కువ ఎవరు గయ్యాలి? ఇద్దరం మంచోళ్ళమే. ఇప్పటి వరకు నేను చూసిన ఎపిసోడ్స్ లో ప్రాపర్టీస్ విషయంలో తక్కువ బడ్జెట్ తో ఎక్కువ సబ్జెక్ట్ చూపించింది నీ విషయంలోనే. ఇక నీ ప్రదర్శన విషయానికి వస్తే నాకు ఇవాళ ఒక విషయం, పాడేవాళ్ళు శృతి ఎందుకు తప్పుతారు, లయ ఎందుకు తప్పుతారు అనేది నిన్ను చూసి నాకు అర్థమైపోయింది. పాటకు సంబంధించిన భావావేశం ఉంటది కదా, ఆ ఆవేశం ముందొచ్చేసి ఆలాపన వెనకాల వస్తే లయ తప్పుతారని అర్థం, ఆలాపన ముందొచ్చేసి ఆవేశం వెనకాల వస్తే శృతి తప్పుతారని అర్థం. ఎందుకంటే నువ్వు మొదటి చరణంలో అది చేసావు, రెండో చరణంలో ఇచ్చేసావు, కాబట్టి మొత్తానికి శృతి లయ కూడా తప్పి కొద్ది తప్పటడుగులేసి మళ్ళీ ప్రయత్నించావు. నవీన్ కుమార్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే NNK అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు హేమచంద్ర టీం నుంచి రాబోయేది ఎవరో తెలుసుకుందాం. హేమచంద్ర. సో నా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ లోకేష్. ఓకే. ముసుగులోని లొసుగుని విసుగు లేకుండా నసకడానికి పుసుగు పుసుగు అంటూ వస్తున్నాడు లోకేష్. ఓకే, లెట్స్ వెల్కమ్ లోకేష్. అందమైన పాములు అమీర్పేట్ల బామ్మలు, ముఖానికి ముసుగులు, అమీర్పేట్ల బామ్మలు ముఖానికి ముసుగులు వేసుకుంటూ తిరుగుతారు ఏంటో చిత్రాలు, పిచ్చి పిచ్చి కోర్సులు, లక్షల్లో ఫీజులు, ప్రేమలోకి దించి నిన్ను బకరా చేస్తారు. ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో దింపింది, వినుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో దింపింది, వినుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. హే అమీర్పేట్ల బామ్మలు ముఖానికి ముసుగులు వేసుకుంటూ తిరుగుతారు ఏంటో చిత్రాలు. ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో దింపింది, వినుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. ఒరే మామ కళ్యాణి నన్ను లవ్లో దింపింది, వినుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. Hey mama, just listen to me now. Hey mama, you please don't lie. Hey mama, just listen to me now. Hey mama, you please don't lie. సెల్ ఫోన్లో తెగ సొల్లే చెప్పింది, రీఛార్జ్ అంటూ నాకు టెండర్ వేసింది, డైలీ గిఫ్ట్స్ అంటూ నా ప్రాణం తీసింది, అది ఖాళీ ప్లేట్ అయినా 10 సార్లే నాకింది, షాపింగ్ అంటూ సాలరీ మొత్తం చిటికల స్వాహా చేసింది, కొత్త పాత నోట్లన్నీ పట్టుకుపోయింది. ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో దింపింది, వినుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో దింపింది, వినుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. అమీర్పేట్ల బామ్మలు ముఖానికి ముసుగులు, Mama, just listen to me now. Hey, Mama, please don't lie. Hey, Mama, listen to me now. Hey, Mama, please don't lie. Hey, కళ్యాణి ఆపమ్మ కహాని, కాంచనలా పీల్చావే రక్తాన్ని, క్లాసులు ఎగ్గొట్టి నీ చుట్టూ తిరిగానే, కాసుల వర్షాన్ని నీపై కుమ్మరించానే, కాఫీకైనా డబ్బులు లేక రోడ్డున పడ్డానే జానా, కాసింతైనా జాలే లేక కట్టి
ఒరే మామ కళ్యాణి నన్ను లవ్లో దింపింది ఎనుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది ఒరే మామ కళ్యాణి నన్ను లవ్లో దింపింది ఎనుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది అమీర్పేట్ల బామ్మలు ముఖానికి ముసుగులు అమీర్పేట్ల బామ్మలు ముఖానికి ముసుగులు వేసుకుంటూ తిరుగుతారు ఏంటో చిత్రాలు పిచ్చి పిచ్చి కోసులు లక్షల్లో బీచులు ప్రేమలోకి దించి నిన్ను బకరా చేస్తారు ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో తిప్పింది ఎనుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది ఒరే మావ కళ్యాణి నన్ను లవ్లో తిప్పింది ఎనుకోవా కథ మొత్తం రాంగ్ టర్నే తిరిగింది. ముసుగుల రాణి నిన్ను మోసం చేసింది ఫైనల్ గా. అంతే. ఓకే, మరి నీ పాట ఏం చేసిందో తెలుసుకుందాం ఇప్పుడు. స్వప్న, కళ్యాణి ఇన్ని తరిమింది, నువ్వు తాళాన్ని తరిమావు. సో అలా జరుగుతూ జరుగుతూ తాళం ఒక లైన్ తాళం రెండో లైన్లోకి వచ్చేసి మొత్తానికి నీ వాయిస్ త్రో అది ఎంత బాగుందో తాళం వల్ల కొంచెం వీక్ అయింది. బట్ క్షమించేస్తున్నా, నువ్వు బాధలో ఉన్నావు కదా, కష్టంలో ఉన్నావు. ఇప్పుడు సరే, కళ్యాణి మోసం చేసింది కదా, మళ్ళీ ట్రై చేస్తావా వదిలేస్తావా? పాముతో కాటేయించుకుని మళ్ళీ వదిలించుకుంటాం. అంతేనా? అలా చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ లోకేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వప్న. హేమచంద్ర, లోకేష్ బేసిక్ గా తపన రే లవ్ చేయకండి రా, రే ప్లీజ్ రా, రే వినంటరా బాబు, ఆ టెన్షన్ పాటలో తెలుసు. బట్ యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మన జడ్జ్ చెప్తారు. నీ ఎనర్జీకి అద్దాలుంటే బేటలు తీసేంత ఎనర్జీ అనిపించింది. దీనికి శృతిలయ్య తోడైతే గనక ఖచ్చితంగా మంచి ప్రదర్శన ఇవ్వగలవు. ఇక ముసుగుల గురించి అంత తక్కువగా చేయకు, మనకన్నా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ పొల్యూషన్ కి ఒక సొల్యూషన్ కనిపెట్టారు ఆ ముసుగుల ద్వారా, మనమే ఇంకా ఏం కనిపెట్టలేదు. కాబట్టి ఆ విషయంలో మనం వాళ్ళకి తప్పట్లు కొట్టాల్సిందే. లోకేష్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LKH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూసేసాము. ఇంకా టాటా బాబే చెప్పే టైం వచ్చేసింది. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఓన్ జడ్జెస్ అండ్ మెంటర్స్ హేమచంద్ర, స్వప్న అండ్ అనంత్ శ్రీరామ్ గారు. ఫినిషింగ్ టచ్ బై అనంత్ శ్రీరామ్ గారు. మాకు ఆర్కెస్ట్రా వారికి ఇందాక తెర వెనకాల చిన్న గొడవలు అయినాయి. మీకు తెలీదు ఆ విషయం? తెలీదు. నేను పాడితే వాళ్ళు వాయించనని చెప్పేశారు. కాబట్టి నేనేం చేయాలో తెలియక హేమచంద్ర గారి సహాయం తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు హేమచంద్ర గారు అతనిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని గొంతులోకి తెచ్చి నాకు రిథం ఇవ్వబోతున్నారు. వావ్. ఆయనకు సహాయంగా చిన్న చిన్న మువ్వలు, గజ్జలు, గవ్వలు లాంటి స్వప్న గారు వాయించబోతున్నారు. ఓకే. మేము ఒకటి పాడబోతున్నాం, అదేంటో పాడుతున్నప్పుడే తెలుసుకోండి. ఓకే. అమ్మని కాకపట్టి నాన్నకి కథలు చెప్పి బామ్మని బతిమలాడి తాతకి టోపీ పెట్టి అన్నని గోకి తమ్ముని పీకి చెల్లిని పీకి అక్కని రక్కి అత్తని మావని బావని పిన్నిని ఎందరిని ఎంతెంత అడిగి ఎన్నెన్ని ఏషాలు వేసి ఏమేమి చేసినగా డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు తప్పట్లే. బాడీ స్ప్రే బాటిల్ ఖాళీ చెయ్యడానికి, బైక్ కి ఫుల్ గా స్టిక్కరింగ్ చేయించుకోవడానికి, సిగరెట్ వెలిగించడానికి, చిల్డ్ బీర్ లాగించడానికి, రెస్టారెంట్స్ వెళ్ళడానికి, పెట్రోల్ ఫిల్ అవడానికి, పార్టీలు ఇవ్వడానికి, బ్లాక్ టికెట్స్ కొనుక్కోడానికి, రైసర్స్ చేయడానికి, సిక్స్ ప్యాక్ పెంచడానికి, కొనుక్కోడానికి, తిప్పుకోవడానికి, చంపుకోవడానికి, చెప్పుకోవడానికి, దానికి దీనికి దీనికి దానికి దేనికి 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 డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు చాలట్లే, డబ్బులు తప్పట్లే. All we need is more money. డబ్బులు చాలట్లే, 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 డబ్బులు తప్పట్లే. ఓకే, సో ఇలాంటి హిలేరియస్ మిరాకిల్స్ ఎన్నో ముకాబలాలో జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వండర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటూ దెన్ టాటా బాయ్. ఆనందాల అరివిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి.
ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, ఓల్డ్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కుర్రకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపంకైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు విన్ పాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా